కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ వీడలేదు. టూ వీలర్ స్పీడ్ అయి పడిపోయిందా? బస్సు ప్రమాదానికి ముందే బైక్ ను మరో వాహనం హిట్ చేసిందా? శివశంకర్ కింద పడి మృతి చెందాడా? శివశంకర్ కింద పడిన తర్వాత హైవేపై బైక్ అలాగే ఉండిపోయిందా? కర్నూలు బస్సు ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రి 2:23 పెట్రోల్ బంకుకు వచ్చిన శివశంకర్ 2:26 వరకు పెట్రోల్ బంకులోనే ఉన్నాడు. 2:39 వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు పెట్రోల్ బంకు నుంచి పాస్ అయింది. పెట్రోల్ బంకుకి బస్సు దగ్ధమైన ప్రాంతానికి కేవలం 3 మీటర్ల దూరమే ఉంది. అంటే ఇక్కడి నుండి బస్సు పాస్ అయిన తర్వాత 5 నిమిషాల్లోనే ప్రమాదం జరిగింది. అసలు ప్రమాదానికి ముందు ఏం జరిగింది? బస్సు టూ వీలర్ను ఢీకొట్టిందా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ వీడలేదు. టూ వీలర్ స్పీడ్ అయి పడిపోయిందా? బస్సు ప్రమాదానికి ముందే బైక్ ను మరో వాహనం హిట్ చేసిందా? శివశంకర్ కింద పడి మృతి చెందాడా? శివశంకర్ కింద పడిపోయిన తర్వాత హైవేపై బైక్ అలాగే ఉండిపోయిందా? కర్నూలు బస్సు ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రి 2:23 పెట్రోల్ బంకు వచ్చిన శివశంకర్ 2:26 వరకు పెట్రోల్ బంక్లోనే ఉన్నాడు. 2:39 వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు పెట్రోల్ బంకు నుంచి పాస్ అయింది. పెట్రోల్ బంకుకి బస్సు దగ్ధమైన ప్రాంతానికి కేవలం 3 కిలోమీటర్ల దూరమే ఉంది. అంటే ఇక్కడి నుండి బస్సు పాస్ అయిన తర్వాత 5 నిమిషాల్లోనే ప్రమాదం జరిగింది. అసలు ప్రమాదానికి ముందు ఏం జరిగింది? బస్సు టూ వీలర్ను ఢీకొట్టిందా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, అసలు ఏం జరిగింది? వీడియో ఏదైతే ఉందో ఒక్కసారి ఆ వీడియోని అందరూ పరిశీలిస్తే, ఏదైతే బైక్ అక్కడ కనిపిస్తున్నటువంటి పల్సర్ బైక్ ఏదైతే ఉందో ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి బైక్ అదే. ఆ బైక్ వల్లనే ఇంత భారీ ప్రమాదం అయితే జరిగింది. అక్కడ బైక్ నడుపుతున్నటువంటి శివశంకర్ ఎవరైతే ఉన్నారో అతని కండిషన్ చూడవచ్చు. ఫుల్గా మద్యం తాగినట్టయితే స్పష్టంగా అర్థమైపోతుంది. అతను నిజంగా మందు తాగాడా లేకపోతే వేరేది ఏదైనా తీసుకున్నారా, కారణం ఏదైనా సరే అతని సిచ్యువేషన్ అక్కడ విజువల్స్లో కనబడుతున్నట్టుగా మనం చూడవచ్చు, అందరూ కూడా చూడవచ్చు. ఆ విజువల్స్లో చూస్తే ఎవరైనా సరే అతను ఫుల్గా మందు తాగాడు అని అయితే అర్థమైపోతుంది. అలా అతను మందు తాగిన తర్వాత అతని బైక్ వెనక ఒక అతను ఉన్నాడు, అది కూడా గమనించాలి. మరి అతను ఏమైపోయాడు, అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు, అది కూడా క్వశ్చన్ మార్క్గానే ఉంది. కానీ అతను పోలీసుల అదుపులో ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది, నాట్ కన్ఫర్మేషన్. అయితే ప్రధానంగా ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించి హెచ్పిసిఎల్ అనేటటువంటి పెట్రోల్ బంపులో పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత అక్కడి నుంచి అతను బయలుదేరడం అయితే జరిగింది. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ అసలు ఏం జరిగింది, ఎన్ని గంటలకు బయలుదేరారు, అతను బయలుదేరిన తరువాత వెనకాలే వచ్చినటువంటి బస్సు ఏదైతే కావేరీ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో దానికి సంబంధించి చూపిస్తాను. విజువల్స్లో మనం చూస్తే మాత్రము 24వ తేదీన 2:22 నిమిషాలకి 2:22 వచ్చేసి బస్సు పెద్ద టేకూరు చిన్న టేకూరు ఏదైతే ఉందో ఆ రెండిటి మార్గ మధ్యంలో ఉండేటటువంటి హైవే, ఆ హైవే ఏదైతే ఉందో ఆ హైవేలోకే ఈ అంటే బస్సు అదేవిధంగా టూ వీలర్ కూడా ఎంటర్ అయిపోయాయి. అలా వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత హెచ్పిసిఎల్ పెట్రోల్ పంప్లో పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత శివశంకర్ ఆ పల్సర్ బైక్ తీసుకొని అతను తూగుతూ ఇలా మామూలుగా కామన్ మ్యాన్ ఎలాగైతే నార్మల్గా ఉండేటటువంటి పర్సన్స్ ఎలాగైతే బైక్ డ్రైవ్ చేస్తారో అలా కాకుండా ఫుల్గా మద్యం తాగి, అలా తాగిన తర్వాత వచ్చేటటువంటి ఆ కిక్కుతో ఆ కైపుతో ఎలాగైతే తోలలేని సిచ్యువేషన్స్లో తోలుతారో అలా డ్రైవ్ చేసుకుంటూ ఆ పెట్రోల్ పంప్ నుంచి అతను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2:26 అంటే
ఇతను బయలుదేరిన కాసేపటికే 2:26 శివశంకర్ పెట్రోల్ బంపులో నుంచి అంటే పెట్రోల్ బంపులో కొట్టించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగిపోయింది. అయితే 4 నిమిషాల పాటు అదే పెట్రోల్ బంపులో ఉన్నటువంటి శివశంకర్ కాస్త అక్కడ పెట్రోల్ బంప్లో ఉన్నటువంటి సిబ్బంది అయితే ఎవరున్నారు ఇక్కడ అనే విధంగా కూడా మాట్లాడుతూ పెట్రోల్ కొట్టించుకోవడానికి కాస్త అజమాయిషీగా మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ అయితే చేసింది. ఆ తర్వాత 13 నిమిషాల వ్యవధిలోనే సరిగా 2:39:50 బంక్ నుంచి పాస్ అయిన వేమూరి కావేరీ ట్రావెల్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. అది కూడా అంటే ఆ బంక్ హెచ్పి పెట్రోల్ పంప్ ఏదైతే ఉందో అదే పెట్రోల్ పంప్లో బయట ఉన్నటువంటి సీసీ కెమెరా ఏదైతే ఉందో ఆ సీసీ కెమెరాలో స్పష్టంగా అర్థమైపోతుంది ఇతన్ని వెళ్ళిపోవడం. అంటే శివశంకర్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత కాసేపటికితే ఒక 5 నిమిషాలకే వెంటనే అదే పెట్రోల్ పంప్లో సీసీ కెమెరాలో ఈ వి కావేరీ ట్రావెల్స్ బస్ ఏదైతే ఉందో అది మూవ్ అవ్వడం, అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నటువంటి వీడియోని కూడా మనం చూడవచ్చు. ఆ వీడియో కూడా ఇప్పుడు మనం ప్లే చేయబోతున్నాం మరి కాసేపట్లోనే. అయితే ఆ వీడియో ఏదైతే ఉందో ఇతను వెళ్ళిపోవడము, వెనకాల 5 నిమిషాలకి ఆ బస్సు రావడం, అలా వచ్చిన తరువాత ఒక 30 మీటర్లు అంటే ఒక 2 కిలోమీటర్లు అలా వెళ్ళిన తర్వాత ఒక ప్రమాదం అయితే జరిగింది. అంటే ఒక 3 కిలోమీటర్లు, ఎగ్జాంపుల్గా 3 కిలోమీటర్లు వేసుకుంటే 3 కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగింది ఎవరికి? ఇప్పుడు ఏదైతే మనం పెట్రోల్ పంపులో చూపిస్తున్నటువంటి శివశంకర్ బైక్, అదేవిధంగా అదే సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి వి కావేరీ ట్రావెల్స్ బస్ ఏదైతే ఉందో ఆ రెండు కూడా ఇప్పుడు యాక్సిడెంట్ గురయ్యి ఇంత భారీ ప్రమాదం అయితే జరిగింది. ఇక్కడ ఒకటి ప్రధానమైనటువంటి డౌట్ ఒకటి అయితే ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా బయటకు వచ్చాయి. అతని పేరు ఇప్పుడే మనం బయట పెట్టలేము, ఎందుకంటే అతను అవునా కాదా అనేటటువంటి కన్ఫర్మేషన్ కూడా మనకు లేదు కాబట్టి ఇక అతని కోసం కూడా పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. అతన్ని కూడా ఎర్రస్వామి అనేటటువంటి పర్సన్, అంటే ఒక డౌట్ మాత్రమే, ఎర్రస్వామి అనేటటువంటి పేరు అయితే కన్ఫర్మేషన్ అవుతుంది, కానీ అతనే అనేది మనం చెప్పకూడదు ఎందుకంటే ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి. ఇతను ఒక్కసారిగా ఆ బైక్లో నుంచి అతను ఎటు వెళ్ళిపోయాడు, ఆ బైక్లో ఇతనితో పాటు శివశంకర్తో పాటు ఉన్నటువంటి అతను ఎటు వెళ్ళిపోయాడు, అతను మిస్ అయిపోవడం కూడా జరిగింది. అతను అంటే ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అతను కనిపించలేదు. మరి ఇప్పుడు మాత్రం ఎర్రస్వామిగా ఐడెంటిఫై అయింది కాబట్టి మరి అతను పోలీసుల అదుపులో ఉన్నారు కాబట్టి ప్రమాదం అంతా కూడా అతనికి అయితే తెలుసు ఎలా జరిగింది అనే దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషను ఆయన దగ్గర అయితే ఉంది. ఇప్పుడు విచారణ కూడా అతను జరుగుతుంది. అయితే ఈ ప్రమాదంలో శివశంకర్ ఎవరైతే ఉన్నారో ఆ శివశంకర్ని వి కావేరీ ట్రావెల్స్ బస్సే ఢీ కొట్టిందా, లేకపోతే శివశంకర్ నడుపుతున్నటువంటి ఆ పల్సర్ బైక్ను వేరే వెహికల్ వచ్చి ఢీ కొట్టిందా అనే దాని మధ్య కాస్త అటు ఇటుగానే ఉంది. కానీ ఇంకా ఇప్పటివరకు ఉన్న సమాచారం ఏంటంటే ఆ బస్సు 2 వీలర్ వచ్చేసి బస్సు కిందికి వెళ్ళిపోవడం ద్వారానే ప్రమాదం అంతా కూడా జరిగింది. అది కన్ఫర్మేషన్, 100% అది కన్ఫర్మేషన్. అయితే ఆ 2 వీలర్ ఏదైతే ఉందో ఆ 2 వీలర్ని ఈ వి కావేరీ ట్రావెల్స్ బస్సే ఢీ కొట్టిందా, లేకపోతే అటువైపు ఈ 5 నిమిషాల గ్యాప్లో వచ్చినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ ప్రమాదం జరిగి ఆ తర్వాత అతను స్కిడ్ అయి కింద పడిపోయాడు అనేది నెంబర్ 1. అయితే అతని అంతటా అతనే కింద స్కిడ్ అయిపోయి దేనైనా గుద్దుకొని కింద పడిపోయాడా అనేది రెండోది. ఎందుకు అనుకుంటే అతని వే ఆఫ్ అక్కడ మనం చూసిన తర్వాత మూవింగ్ స్టైల్ ఏదైతే ఉందో ఆ మూవింగ్ స్టైల్ చూసిన తర్వాత ఒక డౌట్ వస్తుంది, అతను నార్మల్గా అయితే లేరు, నార్మల్ సిచ్యువేషన్స్లో లేరు కాబట్టి బై మిస్టేక్ అతనే ఆ తాగిన మైకంలో కానీ లేకపోతే ఏదైనా మత్తు పదార్థాలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్లో కానీ అతను కింద పడిపోయాడా అనేటటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. 3 ప్రధానమైనటువంటి డౌట్లు. ఒకటి, శివశంకర్ తన బైక్ను తానే కింద పడేశాడా, అంటే పడేయడం మీన్స్ అతను పడిపోయాడా అనేది నెంబర్ 1. అయితే శివశంకర్ని వెళ్తున్నటువంటి రూట్లోనే 5 నిమిషాల గ్యాప్లో అంటే కావేరీ బస్సు ట్రావెల్స్ ఏదైతే ఉందో అది రావడానికంటే ముందు వెళ్ళినటువంటి వెహికల్ ఏదైనా సరే ఇతను ఢీ కొట్టి అతను కింద పడిపోయాడా. నెంబర్ 3 చూసుకుంటే మాత్రము ఇతను ఏదైతే 2 వీలర్ ఉందో 2 వీలర్ మీద వెళ్తున్నటువంటి శివశంకర్ను ఎదురుగా వచ్చినటువంటి అంటే బ్యాక్ సైడ్ నుంచి వచ్చినటువంటి వి కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవరే ఢీ కొట్టి అతను ఆ తర్వాత ఎస్కేప్ అయిపోయాడా, డ్రైవర్ అనే అతను ఎస్కేప్ అయిపోయాడా. సో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి క్వశ్చన్. సో వీటిల్లో ఏదో ఒకటైతే కన్ఫర్మేషన్, అందులో ఖచ్చితంగా ఎటువంటి లేదు. పోలీసులు లోతైన ఎంక్వైరీ జరుపుతున్నారు. కేవలం ఆ ఒక్క అతను ఆ రోజు శివశంకర్ అనేటటువంటి 23 సంవత్సరాల యువకుడు ఆ రోజు ఒక్క పూట మద్యం తాగకుండా రోడ్డు మీదకి రాకుండా ఇంట్లో కూర్చొని ఉంటే మాత్రం పాపం ఇంతమంది ప్రాణాలు అయితే పోయేవి కాదు.
కానీ అతనికి కూడా తెలీదు తన వల్ల ఇలా జరుగుతుంది అంటే అతను కూడా జరిగేది కదా, విధి రాత అంటాం కదా, అలా విధి రాత ఒకటి. వర్షం పడుతుంది, శివశంకర్ మద్యం తాగాడు, హైవే మీదకి వచ్చాడు, 2 వీలర్ మీద ప్రమాదకరమైనటువంటి ప్రయాణం చేస్తున్నాడు. అలా ప్రయాణం చేస్తున్నటువంటి అతను కింద పడిపోవడము, లేకపోతే ఏదో ఒకటి వెహికల్ ఢీకొనడము, సంథింగ్ రాంగ్ అయితే జరిగింది. దానివల్ల ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు వచ్చి ఢీకొట్టడం వల్ల ఒక్కసారిగా ఇంత భారీ స్థాయిలో ప్రమాదం అయితే సంభవించింది. హెచ్పిసిఎల్కి సంబంధించినటువంటి అక్కడే ఉన్నట్టు అంటే ఈ ప్రమాదం జరిగినటువంటి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఈ మొత్తం అంటే హెచ్పిసిఎల్కి సంబంధించిన పెట్రోల్ పంప్ ఏదైతే ఉందో దానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో 3-4 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం అంతా కూడా జరిగింది. అలా జరిగినటువంటి కొన్ని సెకండ్ల పాటు రికార్డ్ అయినటువంటి వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు ఆ వీడియోనైతే మనం రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా మనం చూపిస్తున్నాము. ఆ వీడియోలో స్పష్టంగా ఇతను శివశంకర్ పెట్రోల్ పంపులోకి రావడం, ఆ పెట్రోల్ పంపులో నుంచి అతను బైక్ని అంతా కూడా రివర్స్ తిప్పుతున్నటువంటి స్టైల్ ఏదైతే ఉందో మనం చూడొచ్చు. అంటే నార్మల్ మ్యాన్ ఎవరు కూడా అలా అంతగా అతిగా చెయ్యరు. ఇతను చాలా అతిగా అంటే ఇక తాగినటువంటి ఆ మైకం ఏదైతే ఉందో ఆ సోయలో ఇదంతా కూడా బైక్ను అలా తిప్పడము, అక్కడికి వచ్చిన తర్వాత అరుస్తూ ఉండడము, అలా అరిచేటటువంటి క్రమంలోనే ఎవరున్నారు ఇక్కడ రండి అంటూ కూడా కాస్త హై బీపీ లెవెల్లో అంటే ఒక రకంగా బెదిరించే ధోరణిలో అతను కూడా అక్కడ అలా మాట్లాడినటువంటి ఆ మొత్తం విజువల్స్ అన్నీ కూడా మనమైతే ఇక్కడ చూస్తున్నాం. అలా వన్స్ అక్కడి నుంచి అతను అతను ఒక 5 నిమిషాలు ఆగినా సరే ఆ పెట్రోల్ పంపులో అతను ఆ క్షణంలో ఒక 5 నిమిషాలు ఆగి పోని ఆ పెట్రోల్ పంపు దగ్గర కింద పడిపోయి అతనికి ఏదన్నా అంటే అక్కడే ఆగిపోయి అక్కడన్నా కింద పడిపోయి ఉంటే ఆ బస్సుకి ఇంత ప్రమాదం జరిగేది కాదు. అతను జస్ట్ ఆ మైకంలో ఏదైతే మత్తులో 5 నిమిషాలు ఆగకుండా వెళ్ళిపోవడం, ఆ బస్సు రావడానికి ఒక 5 నిమిషాల ముందే అతను స్టార్ట్ అవ్వడం అనేది ఏదైతే చేశారో ఆ 5 నిమిషాలే మొత్తం కథంతా కూడా మొత్తం ఉన్నటువంటి అంతమంది ప్రాణాలు పోవడానికి కూడా ప్రధాన కారణమైతే అయింది. రైట్ నో ఇన్వెస్టిగేషన్లో కర్నూలు పోలీసులు అయితే ఈ బైక్ వెనక ఉన్నటువంటి వారి డీటెయిల్స్ ఎవరైతే ఎర్రబాబు అనేటటువంటి అతను ఎవరైతే ఉన్నారో అతను గురించి కూడా అతన్ని కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అతను బ్యాక్ సైడ్ ఒక బ్యాగ్ కూడా తగిలించుకొని ఉన్నాడు. అంటే అతను ఏదైనా ఊరికి వెళ్ళడానికి ఇతన్ని డ్రాప్ చేయడానికి ఏమన్నా శివశంకర్ వచ్చాడా అనే డౌట్ కూడా లేకపోలేదు. మరి అతను ఎందుకని మధ్యలోనే ఎక్కడ వెళ్ళిపోయాడు అంటే ఒక 5 నిమిషాలు గ్యాపే కదా. ఈ 5 నిమిషాలు అతను ఎక్కడ దిగాడు, దిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు, లేకపోతే ఎక్కలేదా, లేకపోతే శివశంకర్ ఇతన్ని తాగిన మత్తులో ఇతను ఎర్రబాబును మర్చిపోయి వెళ్ళిపోయాడా అనేటటువంటి అనేక లాట్ ఆఫ్ డౌట్స్ అయితే లేకపోలేదు. డెఫినెట్గా ఈ ఒక వితిన్ మండే వరకు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. మధు, ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఎర్రస్వామి ఏమైనా సమాచారం అందించారా? అసలు అతనితో పాటు ఉన్నది ఎర్రస్వామియేనా? దీపిక, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే అక్కడ మనకు విజువల్లో చూసుకుంటే మాత్రం సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్లో పెట్రోల్ బంపు, ఆ పెట్రోల్ బంపులో పల్సర్ బైక్ మీద వచ్చేసి శివశంకర్ బ్యాక్ సైడ్ నిలబడి ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఎర్రబాబు. అంటే క్వశ్చన్ మార్క్ పెట్టుకుంది. ఎర్రబాబు కన్ఫర్మేషన్ అవుతుంది, కానీ క్వశ్చన్ మార్క్ పక్కన పెట్టుకుంటే ఆ ఎర్రబాబు ఒక బ్యాగ్ తగిలించుకొని ఉన్నాడు. అలా తగిలించుకొని ఉన్నటువంటి ఆ బ్యాగ్ ఏదైతే ఉందో అతను వే ఆఫ్ అంటే ప్రయాణం అంటే ఎక్కడికో ప్రయాణం అయిపోయి వెళ్ళడానికి అతను ఒక బస్సు ఎక్కడానికో లేకపోతే ఇంకొక ఏదైనా ట్రావెల్ అయ్యి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడానికో లేకపోతే ఆటో కోసం సంథింగ్ అతను ఎక్కడికో వెళ్ళడానికి డ్రాప్ చేయడానికి ఇతను వచ్చినట్టుగా అయితే అర్థమవుతుంది. మరి ఇక్కడ పెట్రోల్ బంపు నుంచి వెళ్ళేటటువంటి క్రమం ఏదైతే ఉందో ఎర్రబాబు తన బైక్ నుంచి వెళ్ళేటటువంటి క్రమంలో అతను ఎక్కించుకోలేదు. అతని బైక్లో ఎక్కడ కూడా బ్యాక్ సైడ్ అతను కూర్చోలేదు. ఇది ఎర్రబాబు వచ్చేసి పెట్రోల్ బంపు వరకు కూడా ఎర్రబాబు మనకు అక్కడ కనిపిస్తాడు. పెట్రోల్ బంపులో ఎర్రబాబు కనిపిస్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయేటటువంటి అంటే శివశంకర్ తన పల్సర్ బైక్ను తీసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయేటటువంటి క్రమం ఏదైతే ఉందో అక్కడ మాత్రము ఇతను బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఎర్రబాబు ఏదైతే ఉన్నారో అతను ఎక్కడ కనిపించట్లేదు. మరి అతను ఆ పెట్రోల్ పంపులో ఉన్నా సరే ఇతను వదిలిపెట్టి ఇతను వెళ్ళిపోయాడా, లేకపోతే ఎక్కకూడదు ఇతను నార్మల్ కండిషన్లో లేడు కాబట్టి ఎర్రబాబు పక్కకి వెళ్ళిపోయాడా, ఇలా 2 రకాల డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఎర్రబాబుని విచారిస్తేనే ఎర్రబాబు చెప్పేటటువంటి సమాధానం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కేసు అంతా కూడా డిపెండెంట్. అంటే కేసులో
ఒక స్టేజ్ అయితే అంటే కన్ఫర్మేషన్ 99.99% కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. ఎర్రబాబు అనేటటువంటి వ్యక్తి, శివశంకర్ అనేటటువంటి ఇద్దరు కలిసి పల్సర్ బండి మీద అయితే వచ్చారు. ఆ తర్వాత పల్సర్ బండి నుంచి వెళ్ళిపోయేటటువంటి క్రమంలో శివశంకర్ ఒక్కటే తన పల్సర్ బైక్ని తీసుకొని హైవే మీదకి ఎక్కాడు. ఆయన బైక్ మీద వెళ్ళిపోయిన తర్వాత, శివశంకర్ వెళ్ళిపోయిన తర్వాత 5 నిమిషాలకే బ్యాక్ సైడ్ నుంచి వి కావేరీ ట్రావెల్స్ బస్సు వచ్చింది. వచ్చిన కొద్దిసేపటికే ప్రమాదం అయితే సంభవించింది. 300 మీటర్ల పాటు ఆ బస్సు వచ్చేసి 2 వీలర్ పల్సర్ బైక్ ఏదైతే ఉందో ఆ పల్సర్ బైక్ను లాక్కొని వెళ్ళడం ద్వారా పెట్రోల్లో ఉన్నట్టు, ఎందుకంటే అప్పుడే పెట్రోల్ కొట్టించుకున్నారు కదా, అక్కడ పెట్రోల్ కొట్టించుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. దానివల్ల ఎక్కువ మంటలు అనేది ర్యాపిడ్ అనేది ఎక్కువ జరిగింది కాబట్టి ఆ ఫోర్స్ వల్ల కూడా ప్రమాదం జరిగింది. సో ఇదంతా కూడా ఒకవైపు అయితే, ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒకటి మెయిన్గా వినిపిస్తున్నటువంటి కోణం ఒకటి, ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో, బస్సు నడుపుతున్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను చేసినటువంటి బ్లండర్ మిస్టేక్, ఇతను తాగి రావడం అనేది బ్లండర్ మిస్టేక్ అయితే, ఆ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను చేసినటువంటి బ్లండర్ అంటే ఇంకా అంతకన్నా పెద్ద తప్పు లేదు. అతను ప్రమాదం జరిగింది అని తెలిసినా సరే బస్సు ఆపకుండా లోపల ఉన్నటువంటి ప్రయాణికులను అలర్ట్ చేయకుండా నేను బ్రతుకుతే చాలు అని 20 మందికి పైగా ప్రాణాలను గాలికి వదిలేసి వెళ్ళిపోయినటువంటి, ఇంకా ఏమన్నా తక్కువ లేదు అటువంటి వాడిని. సో నేను బ్రతుకుతే చాలు, ఇంకా వీళ్ళందరూ ఎటుపోయినా పర్వాలేదు. మధు, ప్రమాదానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తి చేయడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు పోలీసులు? దీపిక, ప్రమాదానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. కేసుకు సంబంధించి ట్రావెల్స్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు డ్రైవర్ల మీద కూడా కేసు అయితే నమోదు చేశారు. ఇందులో సాక్షులు ఉండేటటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ సాక్షుల దగ్గర నుంచి సేకరించేటటువంటి స్టేట్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఆ స్టేట్మెంట్ పనిలోనే పడ్డారు కర్నూలు పోలీసులు. ఒకటి, ఈ స్టేట్మెంట్ వచ్చేసి ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో, ప్రమాదం జరిగినప్పుడు బస్సు లోపల ఉన్నటువంటి వారు ప్రత్యక్ష సాక్షులుగా ప్రయాణికులను తీసుకోవడంతో పాటు అటువైపు వెళ్ళేటటువంటి మరికొంతమందిని సాక్షులుగా చేర్చి ఇప్పుడు ఉన్నటువంటి ఎర్రబాబు ఎవరైతే ఉన్నారో అతని వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసిన తర్వాత కేసు పైన ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎస్పీ అయితే వివరించే అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్ యూ.